ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, గోల్డ్ రేట్స్ చూసుకుంటే మరి 90 దాటేసింది, 91లో ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం 1,00,000 వరకు వెళ్ళిపోతుంది బంగారం అని. ఒకసారి కాదు, 3-4 సార్లు చెప్పాను. మరి ఇప్పుడు 91లో ఉంది సార్. మరి వెండి చూసుకుంటే అసలు 1,12,000లో నడుస్తుంది. మరి 1,00,000 వరకు వెళ్ళిపోతుంది. 1,15,000, 1,20,000 అని చెప్పాము. సో ఎనలిస్ట్ చెప్పే మాట వినాలి, ఎస్పెషల్లీ మీరు లేడీస్. హస్బెండ్స్ మోటివేట్ చేసి గోల్డ్ కొనిపించుకోండి. తర్వాత 2 లక్షలు అయితే పరిస్థితులు తారుమారు అవుతాయి. సో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎన్నటికీ తరగని ఉంటాం. పసిడి పచ్చదనం అని అంటారు. పచ్చదనం లేకుండా బయటికి ఆడపిల్ల కానీ ఆడ మనిషి కానీ వెళ్ళరు. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్కువ మంది వేసుకుంటారు. అంతకుముందు గంట ట్రెండ్ మారింది. అంతకుముందు గోల్డ్ లేకపోతే ఫ్యాషన్, ఇప్పుడు గోల్డ్ ఉంటే ఫ్యాషన్. సో నేను నాకు లైఫ్లో తెలిసిన దగ్గర నుండి దాదాపు ఒక 5,000 తులం దగ్గర నుండి, 5,000 కూడా కాదు, 1,000 రూపాయల దగ్గర నుంచి చూస్తున్నాను గ్రోత్. 1,000 రూపాయల నుండి 91,000 24 క్యారెట్. సో చాలా ట్రమెండస్ చేంజ్. అండ్ రాను రాను స్టాక్ మార్కెట్లో కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి, కొలాప్స్. ఎప్పుడైనా గోల్డ్ రేట్ మనకి 3 ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి: గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, పార్షల్లీ మ్యూచువల్ ఫండ్స్. ఈ మూడిట్లో ఒకదాని మీద ఇంకోటి ఇంటర్ డిపెండెంట్. గోల్డ్ తగ్గితే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఈ రెండు తగ్గితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ఈ రెండు పడితే స్టాక్ మార్కెట్ పడిపోతే ఇది పెరుగుతుంది. సో ఇది రింగా రోజెస్ సర్కిల్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ 3 పాయింట్లు ఉన్నాయి: గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. 3 మంచివే, 3 చెడ్డవే. మూడిట్లో పోలిస్తే రియల్ ఎస్టేట్ మంచిది. సో ఇప్పుడు ఏమైంది, గోల్డ్ ఏమైంది, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ ఈజ్ బికమింగ్. ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ని సెకండ్ ఫేజ్లో పెట్టారు, గోల్డ్ని ఫస్ట్ ఫేజ్లో పెట్టారు, పిఆర్టీలో. ఎందుకంటే మేబీ గత 6 నెలల్లో మనకి ఎక్కడి నుండి 68-67 వేలు నుండి ఈరోజు 90,000, అంటే ఆల్మోస్ట్ 30-40% పెరిగినట్టే కదా. అప్పుడు ఎవరైనా మన మాట విని కొనుక్కుంటే ఈరోజు ఎంత, ఏ 6 నెలలు ఇంత అప్రిషియేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? రాలేదు. 70,000 నుండి, అంటే 25,000 అంటే ఆల్మోస్ట్ 30-40% పెరిగిపోయింది. ఈ 30-40% మనం 4-5 సంవత్సరాలు ఆగాలి. సంవత్సరానికి 7,000, 7% అనుకుంటే ఎఫ్డీలో 7 months 6 months 40%. ఇది రానున్న రోజుల్లో మొన్న 1,00,000 నాకు తెలిసి 1,10,000 దాకా కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తుంది. బంగారం ఆల్రెడీ 91 అంటే చెరువులో ఉన్నాం కదా, 90 దాటితే 100 అయినట్టే. మరి ఇప్పుడు అంతా పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సార్, ఈ టైంలో బంగారం ఇలా పెరగడం అనేది కొంచెం మరి ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు బిజినెస్ మెన్ ఎలా సర్వే అవుతారమ్మా? మన దగ్గర తీసుకునే కదా సర్వే. గోల్డ్ షాప్ పెట్టుకుని 2 షాపులు అమ్ముకోవాలి కదా. లలిత జ్యువెలర్స్ అని అంటాడు కదా, డబ్బులు ఊరికే రావు. మీరు బిల్లు ఎక్కడైనా చెక్ చేసుకోండి. అది ఆ మాయం, ఆ లోకం మనది, మాయాలోకం. సో డబ్బులు ఉన్నవాళ్ళు డెఫినెట్గా, నేను చెప్పాను, ప్రతి ఇంట్లో కూడా యాజ్ ఎ ఫినాన్షియల్ అనలిస్ట్గా మాట్లాడాలంటే ప్రతి ఇంట్లో కూడా మీకున్న స్తోమత బట్టి 1/2 kg నుండి 1/2 kg గోల్డ్ బిస్కెట్స్ కానీ గోల్డ్ ఆర్నమెంట్ కానీ ఇంట్లో ఉండాలి. ఎనీ టైం లిక్విడిటీ. కరోనా లాంటి టైం రాకూడదు, వచ్చినా మనం రెడీగా ఉండాలి. ప్లస్ పెళ్ళిళ్ళైనా, ఎంగేజ్మెంట్ అయినా, బర్త్డేలైనా ఈ బంగారం లేనిది ఒక్కడుగు ముందుకెళ్ళరు. మన అదాని అంబానీ కాబట్టి మనకి ప్రతి ఇంటి ఈరోజు 15-20 తులాలు లేనిదే ఏ అమ్మాయిని పంపించట్లేదు. వాళ్ళు కట్నం అడిగిన, కట్నం అనేది వేరు. 5 తులాలు అంటే పట్టించు 5 తులాలు అంటున్నారు. 5 తులాలు తాడే రావట్లేదు, ఏం చేస్తాను? సో 10 తులాలు అంటే 25 lakhs రఫ్గా. 6 నుండి అయితే ఇంకెక్కువ అవుతుంది. సో డిమాండ్ ఇప్పుడు ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అప్పుడు తగ్గినప్పుడు ఏంటంటే డిమాండ్ తగ్గింది, సప్లై ఎక్కువ ఉంది. ఎప్పుడైతే సెంట్రల్ రిజర్వ్స్, ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, గోల్డ్ నిధులు ఉంటాయి, అట్లా వెండి ఉంటుంది, అట్లా రకరకాల అసెట్స్, ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి యుద్ధాలు అవుతున్న కంట్రీస్, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్, ఇరాక్, యుక్రెయిన్, రష్యా, ఇవన్నీ అవుతున్నాయి కదా, ఇవన్నీ అయినప్పుడు డబ్బులు రావు, ఇన్ఫ్లో ఆఫ్. ఇప్పుడు మీరు వెళ్తారా టూరిజంకి? వెళ్ళాలంటే రష్యాకి వెళ్ళరు కదా. అంతమంది టూరిజం మీద వాళ్ళు డబ్బులు వస్తాయి, వెళ్ళరు. ఉద్యోగంకి వస్తారా? మీ అబ్బాయికి ఉద్యోగం పంపిస్తారు రష్యా, పంపిరు. ఇప్పుడు అమెరికా పంపిస్తారని ఇక్కడ పంపి, ఎందుకంటే పరిస్థితి ఎప్పుడు ఎవడు ఉంటాడో ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు. సో ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ ది రిస్క్. అప్పుడేమో ఇన్ఫ్లో ఆఫ్ మనీ పడిపోతుంది. జనరల్గా ఒక సూత్రం చెప్తుంటాను, మన ఖర్చు
ఇంత ఉంటుంది, మన సంపాదన ఇంత ఉంటుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు, ట్రిపుల్ ఆర్, ఒరిజినల్ రింగ్ రోడ్ అని 2 సర్కిల్స్ ఉంటాయి మ్యాప్ చూస్తే. అవుటర్ రింగ్ రోడ్ పైన ట్రిపుల్ ఆర్ ఉంటుంది. ఇది 160 కిలోమీటర్స్, 350 కిలోమీటర్లు విస్తీర్ణం. అట్లా దానికి ఏం చేస్తారు పబ్లిక్, ఈ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా, సంపాదన తక్కువ ఉందని ఖర్చులు తగ్గించుకుంటారు. అది విచ్ ఇస్ రాంగ్. అలా చేయకూడదు. ఖర్చులు ఉన్నందుకు సంపాదన పెంచుకొని ఖర్చులు దాటి రింగ్ రావాలి. 3 రింగులు, ఒక రింగు మీ సంపాదన, సెకండ్ రింగ్ ఖర్చు, 3వ రింగ్ మళ్ళీ సంపాదన, ఇక్కడైనా జంప్ అవ్వాలి. అప్పుడు కరెక్ట్గా ఫ్యామిలీ నడుచు, లేకపోతే ఫ్యామిలీ సింక్ అయిపోతుంది. మన ఏజ్ అయిపోయి మనిషి 20 సంవత్సరాలకి 60 సంవత్సరాలు తేడా ఉంటుంది కదా, అట్లా సింక్ అవుతుంది. సో పబ్లిక్ షుడ్ ఫైండ్ అవుట్ వేస్ నాట్ టు రిడ్యూస్ యువర్ ఎక్స్పెండిచర్ అంటే నీ లగ్జరీ తగ్గించుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్స్. సో గోల్డ్ కొని ఇప్పుడు సపోజ్ ఎవరో మన ప్రకారం 6 నెలల ముందు కొనుక్కుంటే 70,000 68,000 ఉండేది, ఈరోజు 90,000 అంటే 22,000 పెరిగింది కదా, ఎంత జంప్, అది ఆలోచించాలి. సో అది చేయలేదు కాబట్టి సిల్వర్ మనం ఆపినప్పుడు 93,000, 1,12,000. సో అక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 3,000 అంటే 9,000 పెరిగింది, 10%. చాలా మంచిది. ఎందుకంటే తగ్గే ట్రెండ్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చేసింది. గోల్డ్ ఇంత ముందు ఆర్నమెంట్ రూపంలో సంతోషపడి కొనుక్కునేవారు, ఇష్టపడేవారు. ఇప్పుడు ఆర్నమెంట్తో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు. అందుకని దాని తాలూకా ప్రాముఖ్యత. అండ్ రిస్క్ ఏం పెద్దగా ఉండదు. అంటే యూ డోంట్ బై అంటే ఇల్లీగల్ మంచి క్వాలిటీ, లేకపోతే 24 క్యారెట్ అని చెప్పి దొంగ హాల్మార్క్ వేసి ఇల్లీగల్ హాల్మార్క్ వేసి కొంటే తప్ప, మీరు బ్రాండెడ్ షాప్స్ లైక్ తనిష్ కానీ, టీబీ జెన్స్, బ్రాండెడ్ జిఆర్టీ, ఇవన్నీ కొద్దిగా నోటెడ్ అలాంటి షాపులో కొనుక్కుంటే 1,000-2,000 ఎక్కువ ఉంటుంది తులం, మామూలు లోకల్ గంట. వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీకు క్లారిటీగా, ఇప్పుడు మెషిన్స్ కూడా వచ్చాయి. ఇంత ముందులా మోసం చేయడానికి లేదు. మెషిన్స్లో పెడితే గోల్డ్ ప్యూర్ కాంటెంట్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, సిల్వర్ అనేది తెలిసిపోతుంది. అది చూసి కొనుక్కుంటే మీరు సేఫ్గా ఉంటారు. లేకపోతే ఇల్లీగల్ రాంగ్ బంగారం కొంటే అది కూడా లాస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ ఇల్లీగల్ పోగొట్టుకుంటే ఎంత ప్రాబ్లం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. సో ఓవరాల్గా ఏంటంటే వన్ ఆఫ్ ది గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఆఫ్టర్ రియల్ ఎస్టేట్ అంటాను నేను. రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ రిస్క్లెస్. మీకు తగ్గే దాఖలాలు చాలా తక్కువ. లాస్ట్ 1.5 year నుండి బిజినెస్ లేకపోయినా రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గలేదు, 1 పెంచారు కానీ తగ్గలేదు. బట్ గోల్డ్ తగ్గిన దాఖలాలు ఉన్నాయి. అందుకని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఒకళ్ళు మీరు 3 పెట్టుకుంటే, ఫస్ట్ ప్రియారిటీ రియల్ ఎస్టేట్, సెకండ్ ప్రియారిటీ గోల్డ్, థర్డ్ ప్రియారిటీ స్టాక్ మార్కెట్. సో కమింగ్ టు మరి అమెరికా ఫెడ్ రిజర్వ్ ఏదైతే వడ్డీ రేట్లు నిర్ణయం తీసుకుందో దాని ఇంపాక్ట్ కూడా ఈ బంగారం రేట్లు పెరగడానికి ఒక కారణం అంటున్నారు. ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ అనేది సెంట్రల్లీ ఆపరేటెడ్ బాడీ. సో వాళ్ళు తగ్గిస్తే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. సో అది మన చేతిలో లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్, ద కైండ్ ఆఫ్ డిమాండ్ యూ హ్యావ్, ది కైండ్ ఆఫ్ ఇన్వెంటరీ యూ హ్యావ్. దాన్ని బట్టి పిండి కొలిది రొట్టి ఎంత అవసరమో అంత పెంచుతారు. ఇప్పుడు ఆర్బీఐ మనకి ఎట్లా, అక్కడ ఫెడరల్ రిజర్వ్, మనకి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ. ప్రతి బ్యాంక్ కూడా ఆర్బీఐకి రిపోర్ట్, మీ బ్రాంచ్ ఆఫీస్ అన్ని హెడ్ ఆఫీస్ రిపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఆర్బీఐ హెడ్ ఆఫీస్, మీరు అన్ని బ్రాంచ్ ఆఫీస్ అట్లా. సో ఆర్బీఐ ఎలా ఉందో సేమ్ సిమిలర్గా ఫెడరల్ రిజర్వ్ అక్కడ. కమింగ్ టు ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఈ గోల్డ్ రేట్స్ పైన బాగానే పడింది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ట్రంప్ ఎలక్ట్ అయిన గోల్డ్ క్రాష్ అయింది, షేర్ మార్కెట్ క్రాష్ అయింది, గోల్డ్ మార్కెట్ క్రాష్ అయింది. డెఫినెట్గా జియో పొలిటికల్ ఇష్యూస్ అంటాం. జియో పొలిటికల్ ఇష్యూస్లో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే మరీ అంత భారీగా మధ్యలో 10,000 తగ్గినా మళ్ళీ పుంజుకుంది. ఫ్యూచర్లో కూడా తగ్గే బై 2025 ఆర్ 2026లో చూసుకుంటే 1,10,000 దాటిపోతుంది పక్క, 1,05,000 వస్తుంది. ఈ లెక్కన పెడితే నెక్స్ట్ 1-2 yearsలో డెఫినెట్లీ క్రాస్ 1 lakh, అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.